హై వ్యూవర్స్, ట్రంప్ వచ్చిన తర్వాత ఐఎమ్ షూర్ నాకు తెలిసి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎక్కువగా ఇబ్బంది పడుతుందంటే భారతీయులు. ఈరోజు అమెరికాలో నెవార్క్ విమానాశ్రయం, ఓకే, ఎయిర్పోర్ట్ నెవార్క్, ఇద్దరు పేరెంట్స్ వచ్చారు ఇండియా నుంచి. B1 B2 వీసాలు వాళ్ళ పిల్లల దగ్గర స్పెండ్ చేయాలి 5 months. దెన్ ఇమ్మిగ్రేషన్ డిపార్ట్మెంట్ చెక్ చేస్తున్నారు. ఇండియా నుంచి వచ్చారు, ఓకే, 5 నెలలు అంటున్నారు, ఓకే, 5 నెలల్లో రిటర్న్ అవ్వాలి కదా మీరు, రిటర్న్ టికెట్లే లేవు. రిటర్న్ టికెట్ లేకుండా వచ్చారేంటి, కొత్తగా రూల్ వచ్చింది తెలుసా మీకు అన్నారు. అదేంటి ఇంకా రూల్ రాలేదు కదా అన్నారు. లేదు మాకు ఆల్రెడీ చెప్పేశారు, అఫీషియల్ అంటే వచ్చేసిద్ది, రిటర్న్ టికెట్ లేకుండా ఎంట్రీ లేదని చెప్పేసి వెనక్కి పంపించేశారు వాళ్ళని. ఎంత దారుణం అండి అసలు ఇది. కనీసం వాళ్ళ ఇంట్లోతో మాట్లాడి అప్పటికప్పుడు రిటర్న్ టికెట్ బుక్ చేసుకునేలాగా చేసి ఛాన్స్ కూడా ఇవ్వాలి కదా, ఛాన్స్ కూడా ఇవ్వలేదంట. వచ్చిన ఫ్లైట్కి సంబంధించి మరి వెంటనే డిపార్చర్ అయిందో లేదన్నప్పుడు ఇంకా వేరే ఫ్లైట్లో పంపారో, ఎట్ టు గెట్ టోటల్ డీటెయిల్స్. బట్ మనకు అందుతున్న సమాచారం అయితే అమెరికాలో నెవార్క్ విమానాశ్రయంలో పేరెంట్స్ దిగారు, వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళాలి, 5 months ఉండాలి అనుకుంటున్నారు, రిటర్న్ టికెట్లు బుక్ చేయాలి. సో రిటర్న్ టికెట్లు బుక్ చేసుకుని వచ్చారంటే మీరు అమెరికా సెటిల్ అవడానికి వచ్చారు, ఎట్టి మీద మేము ఒప్పుకోం అన్నట్టుగా పంపించేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న వీసాలకు సంబంధించి రిటర్న్ టికెట్ ఖచ్చితంగా ఉండాలంట. సో మీకు అర్థమవుతుందా, వేరే దేశాల వాళ్ళు అక్రమంగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అంటే ఓవరాల్గా నాన్ అమెరికన్స్ 1,40,00,000 మంది. ఇందులో ఇండియన్లే 7,60,000 మంది ఉన్నారన్న. తీరా క్రాస్ చెక్ చేస్తే అఫీషియల్గా అన్నప్పుడు 18,000 మంది లెక్కే తెలియంది. ఈ 18,000 కాకుండా ఇంకెవరు ఏంటంటే చెక్ చేసుకోలేడు. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ICE దాని ప్రకారం చూస్తూ ఉంటే ఈ లెక్కలు బయటకు వస్తా ఉన్నాయి. సో దయచేసి విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఆ రూల్స్ అవన్నీ తెలుసుకొని వెళ్ళండి. కొత్తగా ఎవరైనా అధ్యక్షుడు మారాడన్నా, కొత్తగా రూల్స్ పెట్టాడన్నా నెట్లో చెక్ చేసుకోండి, మీ పిల్లల్ని అడగండి, ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ని అడగండి, కన్సల్టెన్సీ వాళ్ళని అడగండి, ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళని అడగండి. దయచేసి తొందరపడి మాత్రం వెళ్ళకండి.